ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలో సినిమాలు లేక వెలవెలబోతోంది. వచ్చిన ఒకటి రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఈ గ్యాప్ ని హాలీవుడ్ మూవీస్ అద్దిరిపోయేలా క్యాష్ చేసుకున్నాయి. గత 3 వారాల్లో వారానికి ఒకటి చొప్పున 3 హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఈ 3 చిత్రాలు భారీ స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టాయి. జూన్ 27న రిలీజ్ అయిన F1 మూవీ 67 కోట్లు రాబట్టింది. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాని జోసెఫ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఫార్ములా 1 రేసింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో ఇప్పటి వరకు 67 కోట్లు వసూలు చేసింది. మెట్రో సిటీస్ లో ఇప్పటికీ ఆక్యుపెన్సీ సూపర్ గా ఉంది. జూలై 4న రిలీజ్ అయిన రీబర్త్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. డైనోసర్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. మహర్షలా అలీ, స్కార్లెట్ జాన్సన్ లాంటి స్టార్స్ నటించిన ఈ మూవీ ఇండియాలో 73 కోట్లు వసూలు చేసిందట. ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డ్ తో రన్ అవుతోంది. ఇక జూలై 11న వచ్చిన సూపర్ మ్యాన్ ఇండియాలో తన మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది. జేమ్స్ గన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ తో పాటు వినోదాన్ని పండించి ఇండియాలో 25.50 కోట్లు రాబట్టింది. గత సూపర్ మ్యాన్ చిత్రాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన కథ, కొత్త టేక్ తో ఆడియన్స్ ని అలరించింది. ఈ 3 హాలీవుడ్ చిత్రాలు కలిపి 165 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేస్తున్నాయి. ఇండియన్ సినిమాలు ఈ 3 వారాల్లో అంతగా ఆకట్టుకోకపోవడంతో హాలీవుడ్ మూవీస్ కి మంచి ఆదరణ లభించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ 3 సినిమాలు ఎందుకు ఇంత హిట్ అయ్యాయంటే చాలానే కారణాలున్నాయి. F1 స్పోర్ట్స్ డ్రామా ఫ్యాన్స్ కి రేసింగ్ థ్రిల్, రీబర్త్ డైనోసర్ అడ్వెంచర్ అండ్ సూపర్ మ్యాన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాంబో ఆడియన్స్ ని కట్టిపడేశాయి.